దేవునికి మహిమ కలుగునుగాక. నేటి వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు అనే మాటను మనం ధ్యానం చేద్దాం. ఆయన ఎంత బలవంతుడంటే ఈ భూమి మీద లేదా ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏదైనా ఉందంటే ఇనుము. అంతటి బలమైన ఇనుమును మరి అగ్ని కరగదీస్తుంది. అంటే ఇనుము కంటే బలమైంది అగ్ని. అగ్ని కంటే బలమైనది ఏదైనా ఉందంటే ఆ అగ్ని చల్లార్చడానికి నీరు ఉంటుంది. నీరు కంటే బలమైనది ఏదైనా ఉందంటే మనిషి. ఎందుకంటే ఆ నీటినే మానవుడు తాగేస్తున్నాడు. మానవుడి కంటే బలమైనది ఏదైనా ఉందంటే మరణం. ఎలాంటి వ్యక్తినైనా మరణించేటట్లు చేస్తుంది. మరణము కంటే బలమైన వాడు నా దేవుడు. ఎందుకంటే ఆ మరణాన్ని నా దేవుడు మింగేశాడు. అందుకని నా దేవుడు బలవంతుడు, బలమైన దేవుడు. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.